మేషరాశి వారు ఈ వారం తాము అనుకునేటటువంటి పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కష్టపడి పనిచేస్తారు. అందరిలో మంచి గుర్తింపు గౌరవాన్ని కూడా సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మేషరాశి వాళ్లకు వివిధ రూపాల్లో అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అలాగే సంఘంలో విశేషమైనటువంటి గుర్తింపు గౌరవాలు హోదాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీరు అనుభవిస్తున్నటువంటి కొన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి అంశాల్లో ఏవైతే మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఉంటాయో వాటిని ఈ వారం పరిష్కరించుకునేందుకు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు రావలసినటువంటి ప్రయోజనాలు, ఆర్థిక సంబంధమైనటువంటి పలు రకాల చక్కని విశేష లాభాలు కూడా ఈ వారం పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఉద్యోగము, వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. పలు రకాల ఆహ్వానాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి సభలు సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను ఈ వారం విస్తరింప చేసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఉద్యోగపరంగా పనిచేస్తున్నటువంటి వారికి చక్కని హోదా గౌరవాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కళారంగంలో ప్రముఖుల నుండి మీరు ఊహించినటువంటి విధంగా పలు రకాల పిలుపులు లేదా ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. ఈ వారం ప్రారంభంలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అయితే అధికమైనటువంటి పని ఒత్తిడి వలన అలసిపోతుంటారు. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కూడా కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అలాగే అనవసరమైనటువంటి వాటికి ఖర్చులు కూడా చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఈ వారం మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి దేవుడు సత్యనారాయణ స్వామివారు. కాబట్టి మేషరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై సత్యనారాయణ స్వామి వారిని ఆరాధించటము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.